మీరు చూసేసారు కదా, మీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు నా చెల్లి బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నాను. ఇది అంత అన్ఎక్స్పెక్టెడ్, అన్‌ప్లాన్డ్. ఇది అసలు ఈరోజు బర్త్డేకి అటెండ్ అవ్వను అనుకున్నా. ఏదో పని పైన వస్తే ఇంకేదో అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఏది జరగాలో అదే జరుగుతుంది. సో ఫైనల్లీ నేనైతే నా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నా సెలబ్రేషన్స్ కోసం. ఇదంతా ట్రాఫిక్ దాటుకొని వెళ్ళే వరకు తలపానం తోకకొస్తుందమ్మా. ఫైనల్లీ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చెప్పు, ఇంట్రో చెప్పు. థ్యాంక్ యూ. ఇంట్రో చెప్పు. డ్రెస్ చూపించినది ఎందుకు? వెస్ట్రన్ వేసుకున్నావు, ట్రెడిషన్ వేసుకోవాలా? హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ అయిపోయి నీకు? 13. నీ గిఫ్ట్ ఏం తేలే నేను. ఏం చేయాలి? నిజం తేలే. తేకు. ఇలా ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా కనిపించలేదు, లైట్ లేదు కాబట్టి చీకట్లో ఉన్నాం. ఓకే. హలో, ఏడుకోతున్నాం ఇక్కడ నాకేం తెలుసు. చాక్లెట్ కోసమా? ఏ యాంగిల్లో పెట్టినా లైటింగ్ వస్తలేదు. చాక్లెట్ కాదు మరి. నాకే కొంచెం పని ఉంది బయట. ఓకే, నీకు ఏది నచ్చుతుందో అది తీసుకో, అది నీ ఆప్షన్. స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటావా, లేకపోతే నీకు ఏది యూస్ఫుల్? ఇక్కడ నాకు తెలిసి మొత్తం కిచెన్ ఐటమ్సే ఉన్నాయి. ఎక్కడ? ఇది ఒక చిన్న మాట్ అన్నమాట. ఏం తీసుకుంటావు? యా విష్, ఏదైనా తీసుకో. డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయా అన్నీ? తీసుకో. స్టేషనరీ ఐటమ్స్ అక్కడ ఉన్నాయి కదా. ఎక్కడ? వేరే దగ్గర చూద్దామా? పద. ఏవి? అవేం చేసుకుంటావే? నీకు యూజ్ అయ్యేటివి తీసుకో. డైలీ బేసిస్లో ఏది యూజ్ అవుతుందో అది తీసుకో. ఇంకేది కావాలా? ఏంది అది? పర్ఫ్యూమ్స్ సంబంధించి. ఇది మనకు సంబంధించిన ఏరియా కాదు. అదొకటేనా? సరే పద, వేరే దగ్గర చూద్దాం. సో అలా మార్ట్కి తీసుకెళ్ళా అనమాట. అక్కడ ఏదైనా స్టేషనరీ ఐటమ్స్ తనకి ఏమైనా యూజ్ అయ్యేటివి ఉంటాయేమో అని, బట్ అక్కడ ఏమీ లేవు. సో అందుకని చెప్పేసి ఇంకా పక్కన షాప్కి వచ్చి వేరే గిఫ్ట్స్ తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి ఇంటి నుంచి తీసుకొని రావాలి సర్ప్రైజ్ లెక్క, బట్ నేను అనుకోకుండా అన్ప్లాన్డ్గా వచ్చా కాబట్టి ఇక్కడికి వచ్చినాక తీసుకోవాల్సి వచ్చింది. తనకి ఏది నచ్చిందో నేను అదే తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అంతా ప్యాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను డెకరేషన్ చేస్తున్నాను మా చెల్లి కోసం. అది ఎలా వస్తుంది, బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మా తమ్ముడు వాళ్ళు, బాబాయ్ వాళ్ళందరూ ఇంకా వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత పార్టీ స్టార్ట్ చేసేస్తాం. సో అండ్ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా 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 బాగుంటాయి. యాక్చువల్గా రీసెంట్గానే తేజు బర్త్డే కూడా అయిపోయింది. December 13th తేజు బర్త్డే, December 23rd చిన్న చెల్లి బర్త్డే వైషుది. సో ఆ చెల్లి బర్త్డేకి నేను రాలేకపోయాను బికాజ్ నాకు అప్పుడు వర్క్ ఉండే కాబట్టి. సో ఇంకా ఇప్పుడు ఈమె గిఫ్ట్ ఇస్తే తను కూడా ఫీల్ అవుతుంది కాబట్టి తనకు కూడా సేమ్ గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఎలాగో ఇవ్వలేకపోయానని ఇప్పుడు ఇస్తున్నాను. సరే ఓపెన్ చేయగలదు. అడ కూర్చోవి, కింద కూర్చోవి. ఫ్యాన్ బంద్ చేయవాలా, చలి పెడుతుంది. అమ్మా ఆగా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే చాక్లెట్. ఈ డబ్బాలు ఇవ్వడం చాక్లెట్ ఇస్తాడని 10th క్లాస్ నువ్వు, సిగ్గులేదు కొంచెం కూడా? అయితే కూర్చోరా, ఆమె పక్కన కూర్చోవాలి. ఏ పర్వాలేదు, కూర్చో. కూర్చో, ఏం కాదు. కూర్చో. సరే అయితే ఇక్కడ కూర్చో. చెప్, ఏం గిఫ్ట్? కప్. సర్లే ఓపెన్ చేయి.
అరే నువ్వు ఫ్రేమ్లో పడతలేవేంది? నా మొహం అంత భరించలేనంతుంది కాబట్టి ఏ పీకేయచ్చా లేకపోతే నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇస్తావా మళ్ళా? హాయ్. అయ్యో ఓపెన్ చేస్తావా తేజీ ఈరోజు? నేను అయిపోయింది అనుకున్నా. నా ఫ్రెండ్ చెప్పేది కరి బాగా వస్తుంది బర్త్డేకి. చల్లి ఓపెన్ చేయి. రమ్మంటుండు అని చెప్పాలి. చెప్తా మమ్మీకి. నచ్చిందా? బాగుంది. అండ్ చాక్లెట్. చెప్తా చాక్లెట్ ఇది ఇచ్చింది ఇది ఇచ్చింది. ఏమో తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. నాకు 10th మంచి మార్క్స్ మంచి స్కోర్ వస్తే దీనికంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఏది అడుగుతా అది ఇప్పిస్తావు. ఏమడుగుతా తెప్పిస్తావు? 10 పాయింట్స్ రావాలి. రుతానే ఇప్పిస్తారు. మనకంత సీన్ లేదు. 9 అంటే ఓకే. సరే 9.5. టాపర్స్ కి 7 పాయింట్స్ రావడం. 9 అంటే మీకు 7 కూడా రావా? టాపర్స్ కే. టాపర్స్ కా? ఎందుకు అంత దరిద్రం? లాస్ట్ హార్డ్ ఉంటుంది దీపక్. లాస్ట్ అవన్నీ మాకు 9 పాయింట్స్ రావాలి పక్క. వస్తాయి. లేకపోతే అమ్మ నిన్ను ఉతికి ఆరేస్తుంది. ఉత్కి ఆడింది చేస్తారా? హాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. మా అక్క గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఈ చాక్లెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. చాక్లెట్ కాదు వేఫర్ బిస్కెట్. అది ఎవరు సెలెక్ట్ చేసేది తెలుసా? వైషు సెలెక్ట్ చేసిన చాక్లెట్ అది. అయ్యో పోయింది. ఇది కూడా నేను ఇక్కడికి వచ్చినాక తీసుకో. 2K సబ్స్క్రైబర్స్ కదా. మా అక్క ఈ కాఫీ మనకి ఇచ్చింది. సరే పా బాయ్ టాటా. బాయ్ బాయ్ టాటా. నవ్వండి రాబాయ్ కొంచెం స్మైల్ స్మైల్. నేను మంచి ఫోటో అరే జాడే అక్కడ కూర్చోబెట్టా. అరే పోరా వస్తుంది కూర్చొని భరత్ అది రైలు పంపిస్తావు అని. సరే సరే కానీ ఓకే ఓకే. కూర్చోపోయా కేక్ కాదుండగా చాక్లెట్ నవ్వుండ్రా పై నవ్వుండ్రా పై నవ్వండి. స్నేహితమా నవ్వురా. నవ్వును స్నేహితు ఆ క్యాండిల్ వెలిగియరా. ఊపిరా పై జరా అయిపో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు వైషు. వెనకాల జరుగుతుంది. పవర్ లాగా లేకుండా హ్యాపీ బర్త్డే గట్టి చెప్పే. ఇంతమంది విషయాలు చెప్పిరు. ఆ చాక్లెట్ సో అలా మా చిన్న కుట్టి ఫ్యామిలీతోని సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. కేక్ కటింగ్ అవుతుంది. కేక్ కటింగ్ తర్వాత మంచిగా భోజనాలు కుమ్మేసాం అనమాట. విత్ పన్నీర్ కర్రీ, చపాతీ, మసాలా, క్యాప్సికమ్, బగారా రైస్ అన్నీ చాలా 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 యమ్మీ అని. యాక్చువల్గా చెప్పాలి అంటే మా పిన్ని మంచి కుక్ చేస్తుంది. అన్ని ఫుడ్ అంతా సూపర్ అవుతుంది. సో లైన్గా అందరం వచ్చేసి కేక్ పెట్టేసి తన గిఫ్ట్స్ తనకి ఇచ్చేసి, యాక్చువల్గా బర్త్డే అంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గిఫ్ట్స్ అనేది చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది ఎంత చిన్న గిఫ్ట్ అయినా సరే ఏదో పెద్ద పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇస్తే చాలు వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం హ్యాపీ అవుతాం. నాకు చాలా ఇష్టం నా స్పెషల్ వన్స్కి కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడం అనేది నాకు స్పెషల్గా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది పర్సనల్గా. సో నేను అలాంటి టైప్ ఆఫ్ పర్సన్. మీరు ఎవరైనా అలా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. సో
ఇక్కడ వీళ్ళు వచ్చేసి తేజ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా ఇప్పుడు తన 10th క్లాస్, ఫుల్ ప్రెజర్లో ఉంది. ఈమె తన ఫ్రెండ్. సో అలా అందరం లైన్గా కేక్ పెట్టేసి, యాక్చువల్గా ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళు కూడా రాలే, ఇప్పుడెప్పుడు వాళ్ళు కూడా వస్తారు, బట్ ఈరోజు వాళ్ళు రాలేరు. సో అలా ఫైనల్గా అయిపోయింది. అండ్ ఇట్స్ మై టైమ్. నేను వెళ్ళి కేక్ పెట్టేసి, యాక్చువల్గా నాకు ఏం ప్లాన్ ఉండే అంటే అక్కడ ఉన్న కేక్ అంతా తీసి వైషు మొహాన్ని కొట్టాలని ఉండే, బట్ అక్కడ అందరూ ఉండేసరికి ఇంకా అది అవ్వలేదు. అది కూడా అంత క్యూట్గా రెడీ అయింది కదా, ఫొటోస్ దిగుతుందేమో పాపం అని చెప్పేసి ఇంకా అది డిలీట్ చేసేసాను అనమాట. నాకు గిఫ్ట్స్ ఇచ్చేసాను. ఎస్ డన్. ఈ చింపేదాన్ని పాపం కష్టపడి హాఫ్ అన్ అవర్ వేసి దీని మొత్తం మీద చింపడం అవసరం. కుంకుమ స్టేషనరీ ప్యాక్ చేయడానికి ఎంత తీసుకుంది? 120. ప్యాక్ చేయడానికి ప్యాక్ చేయడానికి 120 లేదు. ఎంత అది నీదా తేజుదే? తేజుదా? ఇప్పుడు సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి అందరినీ. తీస్తున్నా తీయంగా గోల్డ్ లెక్క ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూసి ఆశ్చర్యపోండి. తీస్తున్నా అనిపిస్తుంది కొత్త సర్ప్రైజ్ అనిపిస్తుంది. సర్ప్రైజ్ అనిపించింది. సర్ప్రైజ్ తేజది వేరేది, దాని 2 రోజులు ఉంచి చాలు దాన్ని. మమ్మీ నేను 2 years అన్నా, మమ్మీ వాళ్ళనే ప్రతి కప్పు వదిలిపోతుంది. ఆమెకు నచ్చే తీసుకుందా. ఏ ఫ్రెండ్ అలాంటి కొత్త థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఒకసారి ఇల్లు తెప్పించాడు కదా, నచ్చిందా? నచ్చింది. ఈ బ్లాగ్కి ఇంతే. వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రౌడీ కీర్తి. ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగే ఉంది. హ్యాపీయా? సూపర్ హ్యాపీ. అండ్ ఆ గిఫ్ట్ కూడా సర్ప్రైజ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, సర్ప్రైజ్డ్ ఫీలింగ్తో, అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్గా అందరి ముందు యాక్ట్ చేయాల్సి వచ్చింది. అది నిజం. అది యాక్చువల్ నిజమే, కానీ అందరికి సర్ప్రైజ్ అది. కానీ నాకు కాదు, అందరికీ. నేను మాత్రం చాలా మంచి గిఫ్ట్ అది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి గిఫ్ట్ వస్తుందని. నేను ఏదో అనుకున్నా, బట్ చాలా పెద్ద గిఫ్ట్, చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది. నిజాలు చెప్తావే, చెప్పే. సో కాఫ్ వచ్చింది, గీఫ్ వచ్చింది అని కాదు. ఫస్ట్ నిజం చెప్పేసేయండి. అక్కడ నిజాలు మాట్లాడుకోవాలి వీడియోలో ఉన్నప్పుడు, అబద్ధాలు వద్దు. నేను అక్కడ చూస్తున్నా వీడియో మొహంలో చూడండి. ఎండింగ్ చెప్పే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియో మళ్ళీ పెట్టు. హలో. సో ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అన్నమాట. చాలా బాగా అయ్యాయి, గ్రాండ్గా అయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా అయ్యాయి, గ్రాండ్ చాలా బాగా అయ్యాయి. అండ్ డెకరేషన్ తక్కువే చేసింది. అండ్ వీడియో తీయలేరు, వీడియో సగంలోనే ఆగిపోయింది, తీయలేదు నేనే. అండ్ నా బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగుంది. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు రౌడీ కీర్తి 3412.
ఆల్సో సైనింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ అక్క ఇచ్చిన గిఫ్ట్కి నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కాలేదు. చాలా బాగా ఇచ్చింది గిఫ్ట్, చాలా బాగా ఇచ్చింది. చాలా షాక్, అసలు నేను చాలా సర్ప్రైజ్డ్గా అన్ఎక్స్పెక్టెడ్గా అందరూ అయ్యారు, నేను కాదు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అనమాట అది. సో ఓకే, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు రౌడీ కీర్తి. సైనింగ్ ఆఫ్, రౌడీ కీర్తి 3412. ఇది వాడుకుంటాను. హాయ్ గాయ్స్, విషయాలు చెప్పు. యాక్చువల్గా ఇక్కడ హాయ్ గాయ్స్. సో ఇప్పుడే మా బర్త్డే, ఐ మీన్ నా చెల్లి బర్త్డే birthday అయిపోయింది. బర్త్డే Celebration పార్టీ అయితే అయిపోయింది. సెలబ్రేషన్. సో డెకరేషన్ పార్ట్ దగ్గర నుంచి ఫోటో సెషన్ వరకు అక్కనే తీసింది అనమాట. నేను జస్ట్ ట్యూషన్కి మాత్రమే వెళ్ళిన, సో అందువలన నేను చేయలేకపోయినా. ట్యూషన్కి పోయింది కాబట్టి Yes. ట్యూషన్ కూడా రేపు ఎల్లుండి So, 2 days కదా. yes. ఇంకమ్మా హాయ్ గాయ్స్. సో ఇవాళ నా బర్త్డే అయితే అయిపోయింది, సెలబ్రేషన్స్ అంతా అయిపోయింది. కీర్తక మంచి గిఫ్ట్ ఇచ్చింది అండ్ డెకరేషన్ అదంతా కీర్తకనే చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గిఫ్ట్ కోసం కూడా. అండ్ ఈ బ్లాగ్ ఇంతే. నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ టు రౌడీ కీర్తి 3412. కరెక్టేనా? ఓకే. అండ్ సైనింగ్ ఆఫ్ రౌడీ కీర్తి 3412. యా. సో ఇది ఈ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye. బాయ్.